ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ at బాచుపల్లి APR ప్రాజెక్ట్స్. మాస్టర్ ఒక్కొక్క కొరియోగ్రాఫర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మాస్టర్. అంటే ఒక మాస్టర్ ఏమో క్యాప్ పెట్టుకుంటారు, ఇంకొక మాస్టర్ ఏమో ఇంకొక స్టైల్, మీరేమో ఇదొకటి ఐడెంటిటీ కోసమా? లేదండి, అలా అనుకుంటే అది మీరుగా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. నాకు జుట్టు మొహం మీద వస్తే నచ్చదు. ఓకే, చాలా మంది ఈ కాలం ఆడపిల్లలు మొత్తం విరబోసుకునేది ఇలా ఉన్నా ఇలా అనుకేసుకుంటారు, కానీ నాకు ఒక్క జుట్టు మొహానికి వస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది. అందువల్ల ఈ బ్యాండ్, కానీ ఇది మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈవిడ ఇలాంటి బ్యాండ్ పెట్టుకుంటుంది, ఆయన అయితే క్యాప్ పెట్టుకుంటాడు, అలాంటివన్నీ ఏం లేవు. ఓకే, సో మీరు కొరియోగ్రఫీ చేసిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ నాకు చాలా నచ్చింది శ్రీదేవి గారు. ఆవిడ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, అంటే నేర్పించే ముందర ఒక రకంగా ఉంటుంది, పర్ఫామ్ అనగానే అసలు వేరే మనిషి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అంత తేడా. సో వండర్ఫుల్ పర్సన్. సో శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు, ఆమె తెలుగు ఆమె కాబట్టి చక్కగా హిందీలో వెళ్ళి తెలుగులో మాట్లాడేసుకుంటాం. అక్కడ ఎలా ఉంటుంది అసలు మీ ఇద్దరు కలిసినప్పుడు? అందరూ చూస్తూ ఉంటారు మమ్మల్ని, ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటే ఏదో గుండు పుట్టాని ఏదో చేస్తున్నారేమో అనుకుంటారు. చక్కగా మాట్లాడతారు తెలుగు భాష మర్చిపోలేమా? లేదు, చక్కగా తెలుగు తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడు. ఓకే, ఇష్టం అంటాము తెలుగు అంటే బాగా. అండ్ ఇట్స్ వండర్ఫుల్ వే. అంటే మీరు నేర్పించేటప్పుడు మీకు అసలు అలా అనిపించదు, కానీ ఆవిడ స్టార్ట్ సౌండ్ టేక్ అన్నామంటే మాత్రం మనిషి మారిపోతుంది, అంత వండర్ఫుల్గా చేసేస్తుంది. ఇట్ ఈస్ మ్యాజిక్. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయారు కదా, ఆమె కూడా నార్త్కి వచ్చేసి. ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా, లేకపోతే యాజ్ యూజువల్ గా ఎప్పుడులాగా ఉండే శ్రీదేవినే చూసారా మీరు? ఎప్పుడు డిట్టో, అసలు అందులో ఏ చేంజెస్ లేదు. ఒక యాటిట్యూడ్ రావడం, చాలా మందికి యాటిట్యూడ్ వచ్చేస్తుంది ఫస్ట్. ఏది వచ్చినా లేకపోయినా కొంచెం సంపాదన పేరు వస్తే అసలు ఇవి ఇక్కడికి వెళ్ళిపోతాయి, 90% వెళ్ళిపోతాయి. ఆ వెళ్లకుండా ఉండడమే గొప్పతనం. చాలా మందికి తెలియంది ఒకటి ఏంటంటే, మీకు ఇచ్చే ఒక మర్యాద, మీ పనిని మీరు చేసిన పనికి ఇచ్చే మర్యాద, అది మీకు మనిషిగా ఇచ్చే మర్యాద కాదు. అది మీరు చేసిన పనికి, మీరు సంపాదించిన పేరుకి అవతల మనిషి మీకు ఇస్తున్న మర్యాద. అది మీరేదో మీకే ఏదో ఇచ్చేస్తున్నారని అనుకుంటే అది తప్పు. మీరు మీ మనిషిగా మీరు కానీ పక్కన ఉండి మీ ఇంట్లో ఆవిడని అడిగా అనుకోండి, మీ అసలు రూపం బయటపడుతుంది. చిచి ఇలాగా మనిషి అని అంటాం. ఓకే, సో 90% ఏంటంటే మనం చేసిన పని, మన గుర్తింపు. దాన్ని రాంగ్గా మనిషి తీసుకుంటాడు. అలా నెత్తికెక్కడంలో ఉండకుండా ఉన్నది శ్రీదేవి. నాకు తెలిసి రజనీ గారు ఎక్కలేదండి. వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా అదే రజనీకాంతే. నేను తెలుగులో ఎక్కువ చూడలేదు, అంటే ఐఎమ్ నాట్ గాన్ దట్ క్లోజ్. అంటే వింటాం కదా మనం అట్లీస్ట్. నేను రజనీ గారిని చూశాను, ఐ నో హిమ్ పర్సనల్లీ. అలాగే శ్రీదేవి గారిని చూశాను, ఐ నో హర్ పర్సనల్లీ. ఎక్కడ అసలు ఒక 5% కూడా రాలే వాళ్ళకి. మేబీ వాళ్ళకి అర్థమైపోయి ఉండాలి లైఫ్ ఒక దేనికి కోసం వస్తోంది మనకి మర్యాద అనేది. మళ్ళీ బాల్ మీద డైమండ్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కూడా కాదు, వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళు. అందుకోసం చెప్తాను. సో దే నో. ఇప్పటికీ రజనీ గారికి ఎప్పుడు అసలు ఇదే రాలేదు. ఆయనకి లేని ఒక కోట్ల, ఆయనకి లేని ఒక రాలే. ఇంకొకరు మాస్టర్ చిన్న పల్లెటూరు నుంచి వచ్చి చదువు లేకుండా, సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలియకుండా, తనకి అసలు ఎటువంటి జ్ఞానం లేకుండా ఇండస్ట్రీ మీద, డ్యాన్స్ మీద, యాక్టింగ్ మీద ఇండస్ట్రీని ఏలేసిన, అంటే అందరూ చెప్తారు ఐటమ్ డాన్సర్ అని ఈజీగా అంటాం మనం. ఆ రోజుల్లో వాళ్ళకున్న క్రేజ్ ఏంటో మనకు తెలిస్తే ఆ మాట కూడా అనం. ఒక జ్యోతిలక్ష్మి గారు కానీ, ఒక జయమాలిని గారు కానీ, ఎస్పెషల్లీ సిల్క్ స్మిత గారి గురించి అడగాలనుకున్నాను. ఏం చెప్తారు సిల్క్ గారి గురించి? అదే చెప్తున్నా, వాళ్ళకందరికీ ఆ పని మీద ఉండే ఒక మర్యాద ఉంది చూసారా. ఈ మధ్య పని మీద మర్యాద లేదండి. ఆ పని ఇస్తే డబ్బులు ఎంత ఇస్తామని అడుగుతున్నారు ఫస్ట్. రే నీకు పని ఉందిరా, నీకు పాట ఇస్తాను రా, వచ్చి చేయరా అంటే ఫస్ట్ డబ్బులు ఎంత ఇస్తామని అడుగుతున్నారు. సో నీకు ఉండే ఒక మోహం అంతా డబ్బుల మీద ఉందే కానీ పని మీద లేదు ఎవరికి. ఒక పాట వచ్చింది, ఈ పాటని ఏం చేసి ఎలా చేయాలి, ఏం చింపాలి, ఇది కాకుండా వాడు 25,000 ఇస్తా అన్నాడు ఆ ప్రొడ్యూసరు,
మనకు ఒక 40,000 వస్తే దీనిలోనే ఉన్నారు అందరూ. ఇప్పుడు డబ్బు మయం ఎక్కువ అయిపోయింది. సిల్క్ స్మిత గారు డాన్స్ రాకపోయినా కానీ ఓన్లీ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేస్తారు. నేను అలా అంటున్నారు, నేను సావిత్రి గారినే అంటాను. ఆవిడ ఏమీ చెయ్యక్కర్లేదు, ఆవిడకి ఒక క్లోజప్ పెట్టేస్తే చాలు, మనందరినీ ఇంటికి పంపిస్తుంది ఆవిడ. మరి ఆవిడనే ఉంటాం, అదే కదా నేర్చుకోవాలి. అంటే నేను వినికిడి ఏదో ఒక పిక్చర్లో ఆవిడకి ఒక షాకింగ్ న్యూస్ వస్తే ఆవిడ ఏడవాలి, ట్రాలీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి. ఆ డైరెక్టర్ అన్నట, నేను ట్రాలీ వేస్తున్నాను, ఈ పర్టికులర్ టైం వచ్చేసకల్లా నీ కంట్లోంచి నీళ్లు కారాలి అని. సో సావిత్రి గారు అడిగారట, ఏ కంట్లోంచి రావాలి అని. డైరెక్టర్ గారి కోపం వచ్చి, నీ ఎడం కన్ను నుంచి ఆ పర్టికులర్ టైంకి రావాలి అని. సో ఆ ట్రాలీ వేస్తే ఆ పర్టికులర్ టైంకి ఉత్తి ఎడం కన్ను నుంచి ఒక బొట్టు రాలిందట. మీరు చేయగలరా ఇప్పుడు? ఏది ఏ హీరో హీరోయిన్లు చేస్తారో చూపించండి చూద్దాం. లేరు ఆమెను మించిన. ఏం డెడికేషన్ అండి. చూసారా ఆమెని? సావిత్రి గారు అమ్మో ఎన్నిసార్లు? ఓకే, అమ్మో చాలా సార్లు చూసాను. వర్క్ చేశారా? వర్క్ చేయలేదు, చూసాను. సెట్ లోనే? సెట్ లో పర్సనల్ గా ఇంటికి వెళ్తాను, ఇక్కడే ఉండేది ఆవిడ. సో బాగా తెలుసు. ఓకే, బాగా క్లోజ్. అమ్మకి బాగా తెలుసు. సో మా మదర్ తో వెళ్ళేదాన్ని. ఓకే. ఓ వండర్ఫుల్. మీరు చూసినప్పుడు సావిత్రమ్మ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారు. నాకు ఆరోగ్యం నుంచి ఆరోగ్యం క్షీణించడం వరకు చూశాను, తెలుసు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సావిత్రి గారి గురించి చెప్పనక్కర్లేదు, కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు సావిత్రి గారి పరిస్థితి అంటే ఏమని చెప్తారమ్మా? మీరు రకరకాలుగా చెప్తారు అందరూ. అంత బుద్ధి లేదు, వెళ్ళడం చూడడం రావడమే తప్పితే అంత జ్ఞానం లేదు. అంటే వాళ్ళని అడిగి తెలుసుకుని మాట్లాడాలి అవన్నీ తెలియదు. అంటే మీ కళ్ళతో చూసిన సావిత్రి గారు ఎలా ఉన్నారు అప్పుడు? బెడ్ మీద పడుకుని ఉన్నారు, అంతవరకే తెలుసు. అమ్మ కూర్చుని మాట్లాడేది, బెడ్ నేను పక్కన కూర్చుని అంతే. ఆ షింక్ అయిపోయి చిన్నగా అయిపోయారు. షింక్ అయిపోయి చనిపోయినప్పుడు వెళ్ళారా? లేదండి, అప్పుడు నేను లేను ఇక్కడ. ఎంత ఏజ్ ఉంటుంది మీకు? మీకు ఎంత ఏజ్ ఉంటుంది అప్పటికి? నాకు తెలిసి నాకు ఒక 12 ఉండొచ్చు అనుకుంటా. బాగా గుర్తుంది? గుర్తుంది, బాగానే గుర్తుంది. అవన్నీ గుర్తు లేకుండా లేదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటా మనం వెళ్ళి మధ్యలో మాట్లాడితే మా అమ్మ ఒక లుక్ ఇచ్చిందంటే అంతే. నేను అలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడకూడదు, అదొక రూల్. ఓకే. సో ఊరికే పక్కన కూర్చొని ఆవిడంటే చాలా ఇష్టం. గుర్తుగా ఏమైనా ఇచ్చారా సావిత్రమ్మ? లేదండి, ఆవిడ చూడడమే మహాభాగ్యం నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.